హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిహాంత్. మీరు చూస్తున్నారు నిహాంత్ మోటార్ కార్. సో ఈ రోజు వీడియో చూసుకుంటే అమేజింగ్ సెడాన్స్ అండర్ 10 lakhs ఇన్ 2025, అది కూడా వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో. ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్ సెడాన్స్ అండర్ 10 lakhs ఎక్స్ షోరూమ్ ఇన్ 2025. టాప్ 5 లో చూసుకుంటే టాటా టిగోర్ అయితే ఉంది. స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 6.30 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంజిన్ చూసుకుంటే 1.2 లీటర్ రెవల్ట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే మాన్యువల్ అండ్ ఏఎంటీ కూడా ఉంది. ఇంకా మైలేజ్ చూసుకుంటే 20 km/లీటర్ అయితే ఇస్తుంది. ఫీచర్స్ చూసుకుంటే 7-inch ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజిటల్ క్లస్టర్ అండ్ ఆటో ఏసీ కూడా ఉంది. ఇంకా ఈ కార్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుంటే సేఫ్టీ 4-star గ్లోబల్ ఎన్కాప్ అయితే ఉంది. అండ్ ఏ స్టైలిష్ సేఫెస్ట్ పిక్ ఫర్ ద బడ్జెట్ బయర్స్. టాప్ 4 లో చూసుకుంటే హ్యుండై ఓరా అయితే ఉంది. స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 6.49 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా దీంట్లో 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. ఇంకా మైలేజ్ చూసుకుంటే పెట్రోల్ చూసుకుంటే 21 km/లీటర్ ఇస్తుంది. సిఎన్జిలో చూసుకుంటే 28 km/kg అయితే ఇస్తుంది. ఇంకా ఫీచర్స్ లో చూసుకుంటే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లే ఉంది. టీపీఎంఎస్ అయితే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ కార్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుంటే గ్రేట్ టెక్ అండ్ ఫ్యూల్ ఎకానమీ ఇన్ ద సెగ్మెంట్. ఇంకా టాప్ 3 చూసుకుంటే హోండా అమేజ్ అయితే ఉంది. స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 7.20 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా ఈ కార్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 1.2 లీటర్ ఐవీటెక్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్మిషన్ చూసుకుంటే మాన్యువల్ అండ్ సివిటి ట్రాన్స్మిషన్ కూడా ఉంది. ఇంకా మైలేజ్ చూసుకుంటే 18-20 km/లీటర్ ఇస్తుంది. ఫీచర్స్ చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అండ్ డిజిటల్ డిస్ప్లే అండ్ స్పేషియస్ క్యాబిన్ కూడా ఉంది. ఇంకా ఈ కార్ యొక్క హైలైట్ చూసుకుంటే నోన్ ఫర్ లాంగ్ టర్మ్ రియాబిలిటీ అండ్ ప్రీమియం ఫీల్. టాప్ 2 చూసుకుంటే స్కోడా సాల్వే అయితే ఉంది. అది కూడా ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే అండర్ 10 lakhs లో అయితే ఉంటుంది. ఇంకా ఈ కార్ లో ఇంజిన్ చూసుకుంటే 1 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. మైలేజ్ చూసుకుంటే 19 km/లీటర్ ఇస్తుంది. ఇంకా ఫీచర్స్ చూసుకుంటే ఎలక్ట్రిక్ ఓఆర్ఎమ్స్, సాలిడ్ బిల్డ్ అంటే ఇన్ఫోటైన్మెంట్ రెడీ. ఇంకా ఈ కార్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఇది ఒక పవర్ఫుల్ మెషిన్, యూరోపియన్ ఫీల్ సెడాన్, ఇంకా బెస్ట్ డ్రైవింగ్ డైనమిక్స్ అట్ దిస్ ప్రైస్. ఇంకా టాప్ 1 లో చూసుకుంటే మారుతి సుజుకి డిజైర్ అయితే ఉంది. స్టార్టింగ్ చూసుకుంటే 6.80 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇంజిన్ చూసుకుంటే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మైలేజ్ చూసుకుంటే అప్ టు 22.5 km/లీటర్ ఇస్తుంది. ఇంకా ఫీచర్స్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్, రియర్ ఏసీ వెంట్స్, రియాబిలిటీ ప్లస్ రీసేల్ ప్లస్ లో మెయింటెనెన్స్. ఇంకా ఈ కార్ యొక్క హైలైట్ చూసుకుంటే ఇది ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ కంప్లీట్ బడ్జెట్ సెడాన్. సో ఇప్పుడు చెప్పిన సెడాన్స్ లో మీరు ఏ సెడాన్ అయితే ప్లాన్ చేస్తున్నారు కొనడానికి ఇన్ 2025 అవేంటో కింద కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కార్ అప్డేట్స్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.